దేవుని పేరిట అందరికీ వందనాలు. మరి ఈరోజు మనం వాక్య ధ్యానంగా సంఖ్యాకాండం 33 అధ్యాయం చూస్తే, ఈ 33 అధ్యాయంలో మరి ఇక్కడ ఏమని రాయబడిందంటే, ఈ యొక్క 33 అధ్యాయం చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే ఎక్కడ ఎలా మరి ఇజ్రాయెల్ ప్రజలు ఏ ప్రాంతం నుంచి వచ్చారు, ఏ ప్రాంతంలో ఆగారు, మళ్ళీ ఎప్పుడు బయలుదేరారు, మళ్ళీ ఆ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం ఎక్కడికి వచ్చి ఎక్కడ నివాసం ఉన్నారు, మళ్ళీ ఆ తర్వాత అట్లా చాలా ప్రదేశాలు మరి ఇజ్రాయెల్ ప్రజలు వస్తూ మధ్యలో ఆగుతూ మళ్ళీ ప్రయాణమై మళ్ళీ ఆగుతూ అలా ఎన్ని ఉన్నాయో అన్ని గురించి రాసిన తర్వాత చివరికి వారు అనుకున్న దేశానికి వాళ్ళు వచ్చినప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఇక్కడ చివరి 33 అధ్యాయంలో చివరి వచనాల్లో 55వ వచనంలో, అయితే మీరు మీ యొద్ద నుండి ఆ దేశ నివాసం వెళ్ళగొట్టిన మీరు వారిలో ఎవరిని నిచ్చిదరో వారు మీ కళ్ళలో ముందు మీరు ఆ దేశం మిమ్మల్ని బాధపెట్టారు. అలాగే 54 చూద్దాం. 54 ఇక్కడ, ఎవని చీటీ ఏ స్థలంలో పడినో వానికి ఆ స్థలమే కలుగును. సో ఒక చీటీలు ఏమన్నాడు ఇక్కడ దేవుడు, మీరు మీ వంశపులు చొప్పున చీట్లు వేసి, చీట్లు అంటే ఏం తెలుసుగా మనకు తెలుసు, పేపర్ మీద పేరు రాసి అట్లా అందరి పేర్లు రాసి ఇది ఎవరికి ఇద్దామని చెప్పి ప్రార్థన చేసి ఇలా తీస్తారనమాట. అలా చీట్లు వేసి, అయితే ఇక్కడ చీట్లు అనేది ఎందుకు నేను ఇక్కడ మీకు చెప్పదలుచుకున్నానంటే, నా ఎక్స్పీరియన్స్లో నేను కూడా దేవుడితో చాలాసార్లు మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాతో మాట్లాడతాడు. కొన్నిసార్లు దేవుడు అంటాడు, చిన్నప్పటి నుంచి నాకు అలవాటు చేసింది ఏంటంటే, చాలాసార్లు అంటే అన్నిసార్లు కాదు కానీ చాలా మటుకు దేవుడు నాతో డైరెక్ట్గా బైబిల్ చదివినప్పుడు, డైరెక్ట్గా బైబిల్ ఇట్లా ఓపెన్ చేసినప్పుడు దేవుడు నాతో మాట్లాడతాం. కానీ లేకపోతే చీటీ వేసినప్పుడు ఆ చీటీ ఏది పడితే ఆ చీటీ తీసుకొని మరి ప్రార్థన చేసి మరి ఆ చీటీ వేయడము, ప్రార్థన చేసి ఒకటి తీయడము, అది దేవుని చిత్తమని నేను ముందుకు వెళ్ళడము. అలా కొన్నిసార్లు ఒకసారి 3 సార్లు తీస్తాను, ఒకటే దాని గురించి విషయమే 3 సార్లు తీసి దేవుడు 3 సార్లు అదే ఇస్తే కనుక ఆ దేవుడి నుంచి వచ్చిన వాక్యాన్ని ఒకసారి నేను ధైర్యంగా ఆ పని చేస్తాను. అలా ఆ విధంగా మరి చీట్లు వేయడం అనేది కూడా నాకు దేవుడు అది ఇది ఒక విధమైన దేవుడి నుంచి వచ్చే మరి డెసిషన్స్ అనమాట. దేవుడు ఏం సెలవిస్తున్నాడని మనం తెలుసుకోవడానికి ఇట్లా బైబిల్ ఓపెన్ చేసి ర్యాండమ్గా బైబిల్ వాక్యం చదవడం కానీ, లేకపోతే ఈ యొక్క చీట్లు వేయడం కానీ, లేకపోతే దేవుడిని మరి ప్రార్థించేటప్పుడు మనకు అనిపిస్తుంది, ఏదైనా విషయం గురించి దేవుడి నుంచి మనకు జవాబు కావాలన్నప్పుడు ఆ ప్రార్థించే సమయంలో అనిపిస్తుంది, దేవుడు నువ్వు నాతో కళల ద్వారా మాట్లాడని చెప్పేసి. అప్పుడు దేవుడు కళల ద్వారా మాట్లాడతాం. కానీ ఆ తర్వాత మళ్ళీ దేవుడు మనం ప్రార్థించినప్పుడు దేవుడు మరి ఒకవేళ కనుక వేరే పాస్టర్స్ ద్వారా ఎవరి ద్వారా మాట్లాడతాడేమో అన్నట్లుగా మనం మనసులో అనుకుంటే కనుక మనం వెళ్ళి టీవీ పెట్టినప్పుడు లేకపోతే చర్చికి వెళ్ళినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాం. సో ఈ విధంగా చీట్లు అనేది కూడా ఒక దేవుడి నుంచి వచ్చే ఒక పద్ధతి అని మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే మనం నిజంగా హృదయం తెరిచి దేవుని ప్రార్థిస్తామో, ఎప్పుడైతే హృదయపూర్వకంగా దేవుడిని అడుగుతామో, దేవుని దగ్గరికి వచ్చి మంచి మనసు కలిగి, దేవుడు మనకు ఖచ్చితంగా జవాబిచ్చే దేవుడే ఉన్నాడు. అదే ఈ చీట్లు వేయడం అనేది మరి సామెతలు 16:33లో కూడా ఉంది. చీట్లు వేసేది మనిషి, కానీ దాని నుంచి వచ్చే ప్రతి సమాధానము దేవుడి నుంచి వస్తుందని చెప్పేసి అక్కడ రాయబడి ఉంది. అలాగే మనకు తెలుసు, యోనా కూడా మరి తను ఆ యొక్క పడవలో వెళ్తున్నప్పుడు మరి ఆ పడవకి ఇట్లా ఉక్కిరి అయినప్పుడు వాళ్ళు చీట్లు వేసినప్పుడు యోనా పేరు వస్తే యోనాని వాళ్ళు సముద్రంలో వేసినప్పుడు దేవుని ఆజ్ఞని బట్టి ఆ చేప వచ్చి మింగడము, ఆ చేప కడుపులో 3 దినాలు యోనా ఉండడము. ఈ విధంగా మరి చీట్లు అనే దానికి చాలా పెద్ద ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మరి మీరు కూడా మరి ఏమన్నా సమస్యలు ఇబ్బంది ఉన్నప్పుడు మీరు కూడా దేవుడిని ఈ విధంగా దేవుడి నుంచి సమాధానం పొందుకోవచ్చు. అయితే దానికన్నా ముందు చాలా ప్రిపరేషన్ ఉంటుంది. చాలా ప్రిపరేషన్ అంటే నా విషయానికి వచ్చేటప్పటికి నేను ఆ రోజు ఉపవాసం ఉండి ప్రార్థిస్తా. ఆ సమయాన్ని ఒక 2-3 గంటలు ప్రార్థిస్తా. దేవునికి ప్రార్థించి, దేవుడిని కీర్తించి, దేవుడిని వర్షిప్ పూర్తిగా చాలా పాటలు పాడి, ఆ తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని ఫస్ట్ చదువుతాను. నేను ర్యాండమ్గా తీసి చదివి దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాను ఒకవేళ అర్థం కాదు మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ప్రార్థన చేసుకుని, దేవుడు నాకు ఇది అర్థం కావట్లేదు అని చెప్పేసి మళ్ళీ బైబిల్ ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ దేవుడు ఇంకొంచెం క్లారిటీగా చెప్తాడు. ఆ విధంగా చెప్పిన తర్వాత కూడా చీట్లు వేయాలి అని కనుక నా హృదయంలో అనిపిస్తే కనుక ప్రార్థించేటప్పుడు నేను సరే దేవా నేను చీట్లు వేస్తాను, మీరు సమాధానం నాకు ఇవ్వండి అని దేవుడి నుంచి డెసిషన్ తీసుకునేవాడిని. అలాగే ఒకేసారి చీట్లు వేసి డెసిషన్ తీసుకోవడం కాదు, కానీ 2-3 సార్లు అప్పటికప్పుడు చీట్లు వేసి దేవుడి నుంచి అదే డెసిషన్ వస్తుందా లేదా చూసి అది దేవుడి నుంచే వస్తుందని చెప్పి నేను నమ్మాను కదా. అదంతా ప్రాసెస్ అనమాట. దీంట్లో అంతా ప్రార్థన, ఉపవాస ప్రార్థన అన్నీ చేసి తర్వాత దేవుడిని మరి ఘనపరిచి దేవుని యొక్క కృపను పొందుకొని అప్పుడు చేయాల్సిన పని అనమాట. అలా కాకుండా ఏదో కళ్ళు మూసుకొని గుడ్డిగా అప్పటికప్పుడు వేసేసి మళ్ళీ అప్పుడప్పుడు తీస్తే వచ్చిన దేవుడి నిర్ణయం అని చెప్పేసి మనం అనుకోకూడదు. సో కాబట్టి ఈ చీట్లు వేయడానికి కూడా ఒక ప్రిపరేషన్ అనేది ఉంది. కాబట్టి ఈ ప్రిపరేషన్లో మనం ఉందాం. ఈరోజు ఎందుకు ఇది చెప్తున్నానంటే, చాలామందికి మరి దేవుడు మాట్లాడతాడని తెలియదు, ఏ విధంగా మాట్లాడతాడని తెలియదు. కానీ నేను చెప్తున్నాను, ఈ చీట్ల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. కాబట్టి దానికన్నా ముందు ఒక ప్రిపరేషన్ అనేది ఉంది. అలాగే సేమ్ బైబిల్ ఓపెన్ చేసినప్పుడు దేవుడు మాట్లాడాలంటే దానికి కూడా ఒక ప్రిపరేషన్ ఉంటుంది. సేమ్ ఇట్లానే ఉపవాసం ఉండడమో, లేకపోతే దేవుని ఎక్కువసేపు సమయం గడిపి 1 గంట అప్పుడు దేవుడిని అడగడము,
ఆ విధంగా మనం దేవుడిని అడిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు మాట్లాడే దేవుడై ఉన్నాడు. ఈ చీట్లు అనేది ఈరోజు ఇక్కడ వచ్చిందని చెప్పేసి మీకు ఇక్కడ చూడండి, మరి దేవుడు సాక్షాత్తు చెప్తున్నాడు, చీట్లు వేయండి ఎవరికి ఏ స్థలం అనేది అప్పుడు చీట్ల ద్వారా మీకు తెలుస్తుంది అని చెప్పి. అంటే దాని నుంచి వచ్చే నిర్ణయం దేవుడు డిసైడ్ చేస్తాడు ఎవరికి ఎంత ఇవ్వాలని. దేవుడు మీరు కొట్టుకోకండి, మాకు ఇంత కావాలని దేవుడి చేతిలో పెట్టండి, దేవుడు చూసుకునే విధంగా చీట్ల యొక్క ప్రాముఖ్యత ఈరోజు దేవుడు మీతో మాట్లాడని చెప్పాలని నాకు ఆశ కలిగి ఉండి చెప్తున్నాను. మరి దేవుడు ఇంత మంచి వాక్యం ఇచ్చినందుకు మరి ప్రార్థన చేసుకుందాం. ప్రేమల అతనే దయగల నా ప్రభుని పాలిస్తూ స్తోత్రమైనా ఇదిగో ఈ సమయంలో నన్ను బిడ్డలకు నా ప్రభునైనా చీట్ల గురించి నా ప్రభునైనా మీరు అయ్యా మాట్లాడారు నా ప్రభునైనా. అయ్యా మరి మీరు అనేక విధాలుగా మాట్లాడతారు నాయన మాతోనైనా. అలానే మెల్లని స్వరంతో మాట్లాడే దేవుడు ఉన్నాడు, నేను బైబిల్ వాక్యాల ద్వారా మాట్లాడే దేవుడు ఉన్నాను, నేను పాస్టర్స్ గారి ద్వారా మాట్లాడే దేవుడు ఉన్నాడు, కథల ద్వారా మాట్లాడే దేవుడు ఉన్నాను, దర్శనాల ద్వారా. అలాగే నా ప్రభు నేను ఇదిగో అయ్యానైనా మరి ఇలా చీట్ల ద్వారా కూడా మాట్లాడే దేవుడు ఉన్నావు. కాబట్టి నేను ఈరోజు మరి చీట్ల యొక్క ప్రాముఖ్యత అది ఎలా చేసుకోవాలనేది కూడా మీ బిడ్డలకి బయలుపరిచాను నా ప్రభునైనా. మీ బిడ్డలని ఏ సమస్యలు ఉన్నాయని ఏ ఇబ్బందులు ఉన్నాయని విడిపించాడు నా ప్రభు. వారు ధైర్యం కలిగి నా ప్రభు నేను ప్రార్థన చేయడానికి కృప చూపించండి అయినా. వారు ఏ డిసిషన్ తీసుకోవాలన్నా కానీ నేను ఇదిగోనైనా మరి ఈ విధంగా నాయన దేవత నేను మరి చేయాలా వద్దని ఒకసారి ప్రార్థన చేసుకుని వాళ్ళ మనసులో కనుక దేవుడు కూడా ప్రేరేపిస్తే మరి చీట్లు వేయాలని, లేకపోతే బైబిల్ వాక్యం ర్యాండమ్గా తీయాలంటే ర్యాండమ్గా తీసుకోవడం కానీ, ఈ విధంగానైనా మరి దర్శనం కావాలంటే దర్శనం కావాలనిపిస్తే దర్శనం కావాలని మిమ్మల్ని ప్రార్థించడం కానీ, మీరే వారితో మాట్లాడిన విధాలను నేర్పించమని, నీ బిడ్డలు నేను ఇంకా ఎదుగుతూ ముందుకు వెళ్ళడమే మీకు ఎంతో ఇష్టకరమై ఉంది. కాబట్టి నేను ఇదిగో నేను ఈ వాక్యాలు వాళ్ళకి అందిస్తుండగా నైనా ఇదిగో నా ప్రభు ప్రతి ఒక్క సమస్య, ఏ సమస్య అవ్వచ్చు, పెద్దది వచ్చిన ప్రతి దానికినైనా మీరు ఖచ్చితంగా ఎండ్ అనేది ఉంది నా ప్రభు. ఖచ్చితంగా ఇప్పుడున్న సిచ్యువేషన్ అయినా రేపు ఉండదు నా ప్రభు. నేను ఈ రోజు ఉన్నట్లు రేపు ఉండం నైనా. ఖచ్చితంగా నైనా దేవత నేను ఒక వారం లోపలైనా ప్రభునైనా సమస్తం అన్నీ క్లియర్ అయిపోయినా ప్రభునైనా అందరం ఆనందంగా ఉండే దినాలు మరి ఎవరైతే ఇప్పుడు ఇబ్బందులు ఉన్నారో వారందరికీ వచ్చును కాక ఇప్పుడు నేను దేవుడి నామములో ప్రకటిస్తున్నాను తండ్రి. కృప చూపించండి, ధైర్యం కలిగించేయండి, మీరే వారికి తోడుగుండి మనం వేడుకుంటూ ఇదిగోనైనా సమస్త మహిమగంత ప్రభావాలు మీరే చెల్లించుకుంటూ మరి సాతాను చెప్తున్న మాటలు, సాతాను మరి చెవుల్లో ఇస్తున్న భయాన్ని, ఆందోళన తీసివేయండి నా ప్రభునైనా. ఇప్పుడు జరుగుతుంది మరి ఒకప్పుడు భక్తులు కూడా ఎంతోమంది ఎన్నో శ్రమలు పడ్డారు నా ప్రభునైనా. మరి యోసేపు అయితే మరి చిన్నప్పటి నుంచి నా ప్రభునైనా పెద్ద దాకా శ్రమల మీద శ్రమలేనైనా, ఎంత నీతిమంతులుగా ఉన్నా శ్రమల మీద శ్రమలే. మరి ఒంటరిగా జీవిస్తూ మరి అన్ని శ్రమలు అనుభవిస్తూ నేను కాతే చివరికి చూడండి నేను ఎంత అద్భుతమైన స్థానంలోకి మీరు తీసుకెళ్లారు. కాబట్టి నేను ఖచ్చితంగా నేను ఈ రోజు ఉన్న దానికన్నా ఈ రోజు నిందని మీరు తీసివేసి నేను రెట్టింపు ఘనత ఇచ్చే దేవుడు ఉన్నారని నేను నమ్ముచున్నంత నేను మాకు బలాన్ని ధైర్యాన్ని చేకూర్చమని యేసు పక్షం ప్రార్థించి పెడుకున్నాను మా తండ్రి. ఆమెన్.